ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణాదేవి చాలా కోపంగా రాజు దగ్గరికి వచ్చి, నువ్వేం చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు, కానీ ఈ ఆస్తులన్నింటినీ కలిపి జప్తు చేసి నువ్వు డాలర్స్గా కన్వర్ట్ చేస్తున్నావంట కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, కావ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఈ ఆస్తులనే కాకుండా రుద్రాని, ధాన్యలక్ష్మి సంపాదించిన ఆస్తులని కూడా నువ్వు డాలర్స్గానే కన్వర్ట్ చేస్తున్నావంట కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, కావ్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం, ఏంటి రాజు నువ్వేం చేస్తున్నావో ఇప్పటికి ఎవ్వరికి అర్థం కావటం లేదు, అందరు మౌనంగా చూస్తున్నారని చెప్పి నువ్వు ఏది పడితే అది చేయడానికి మేము ఎలా ఊరుకుంటాం రాజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజు లేకుండా అయితే వాళ్ళ అమ్మను అలా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళ అమ్మ మాత్రం, ఏంటి రాజు మౌనంగా చూస్తూ ఉండిపోతున్నావు, ఏదో ఒక సమాధానం ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి కదా, ఈ డబ్బులు ఇంటన్ని కన్వర్ట్ చేస్తున్నావని నాకు తెలిసిందిరా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు కానీ అక్కడున్న రాజు మాత్రం, ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు, నేను డాలర్స్కి కన్వర్ట్ చేయటం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి మాత్రం, అవును రాజు మాకు ఈ విషయం తెలిసింది, నువ్వేం చేయాలనుకుంటున్నావో కూడా మాకు అర్థం కావటం లేదు, మీరు పాస్పోర్ట్లు, వీసాలు కూడా చేయించుకుంటున్నారంట కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా, ఏదైనా చేయాలి అనుకుంటున్నారా, నేను చేయాలి అనుకుంటే మాకు చెప్పాలి కదా, దానికోసం ఇంట్లో చాలా పెద్ద గొడవలే జరుగుతున్నాయి రాజు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మ వైపు చూస్తూ ఉండిపోతారు.